బొబ్బిలి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేస్తాం. నెల్లిమర్రలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు. రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది. ఏ రోడ్డని కాదు, ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, మళ్ళీ కాపాడుకుందాం. సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి. ఈ స్వర్ణ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి, పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? ఉండే సమస్యలన్నీ అడుగుతున్నా. మంచి ఎండ, ఆఖరి కూడా 1 గంటకి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు, నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే, ఇది చూసిన తర్వాత ఒక్కరు కదలలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పార్లమెంట్లో 7 సీట్లకు 7 సీట్లు మనమే గెలవాలి. మళ్ళీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి. విజయనగరం అభివృద్ధి కావాలి. అందుకే నేను అడుగుతున్నా, రా కదిలిరా అని పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించేపాలి. రా కదిలిరా అని. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి రా కదిలిరా. మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదిలిరా. ఆడబిడ్డల రక్షణ కోసం రా కదిలిరా. ఉత్తరాంధ్ర రక్షణ కోసం రా కదిలిరా. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రా కదిలిరా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా. చాలా సంతోషం. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. నేను తెలుగుదేశం జనసేన అంటాను, మీరు ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్ అమర్ రహే. ఎన్టీఆర్. అమర్ రహే. చాలా సంతోషం, తృప్తిగా